హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు తాజా అప్డేట్ కువైట్కి సంబంధించి. కువైట్లో వీసాలు కొత్తగా ఉన్నా సరే, అలాగే అక్కడ పనిచేస్తున్న వారు అకామాలు మార్చుకోవాలన్నా సరే, ఎన్ని రకాల వీసాలు అయితే ఉన్నాయో, ఎన్ని రకాల పనులు అయితే ఉన్నాయో, ప్రతి ఒక్క దాని మీద అయితే తాజా రుసుము చెల్లించాలి అంటూ తెలియజేస్తూ ఉన్నారు. మరి ఏ పనికి ఎంతెంత రుసుము చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంటుందనేది ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇలాంటి మరెన్నో కొత్త విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియజేయాలంటే ఫ్రెండ్స్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. కువైట్లో విదేశీ పౌరుల నివాసాన్ని నియంత్రించే నవీకరించిన డిగ్రీ కోసం మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ ఆల్ యూసెఫ్ ఇటీవల కార్యకలాపాల్లో నిబంధనలను అమలు చేశారు. ఈ నిబంధనలు అన్ని వర్గాల ప్రవేశ నివాసాలు, వీసాలు, సందర్శన వీసాలు మరియు నివాస అనుమతులకు షరతులు, దరఖాస్తు విధానాలు మరియు రుసుము నిర్మాణాలను పేర్కొంటాయి. సందర్శన వీసా రుసుములు ఆర్టికల్ 30 జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ అందించే ఎంట్రీ వీసాలు మరియు సంబంధిత సేవల రుసుములను వివరిస్తూ రెసిడెన్సీ ప్రయోజనాల కోసం ఈ క్రింది 9 రకాల ఎంట్రీ వీసాలపై 10 దినార్లు రుసుము విధించబడుతుంది. అవి ఏవి అనగా, మొదటిగా ప్రభుత్వ రంగంలో ఉపాధి, రెండవది ప్రైవేట్ రంగంలో ఉపాధి, 3 గృహ కార్మికులు మరియు ఇలాంటి వర్గాలకు ప్రవేశం, 4 వాణిజ్యం లేదా పారిశ్రామిక కార్యకలాపాల్లో పాల్గొనడం, 5 కుటుంబ పునఃకలయిక అంటే కుటుంబ సభ్యునితో చేరడం, 6 అధ్యయనం కోసం నమోదు చేయడం, 7 విదేశీ పెట్టుబడిదారుడిగా ప్రవేశం, 8 తాత్కాలిక ప్రభుత్వ కాంట్రాక్టు పని, 9 చమురు రంగంలో తాత్కాలిక ఉపాధి. అలాగే సందర్శనల కోసం జారీ చేయబడిన విజిట్ వీసాల కోసం ఈ క్రింది 9 వర్గాలలో ప్రతి దానికి 10 కేడీలు నెలవారీ రుసుము వర్తిస్తుంది. 1 ప్రభుత్వ సందర్శనలు, 2 వ్యాపార సందర్శనలు, 3 కుటుంబ సందర్శనలు, 4 ప్రైవేటు సందర్శనలు, 5 వైద్య చికిత్స సందర్శనలు, 6 బహుళ ప్రవేశ సందర్శనలు, పర్యాటక సందర్శనలు, వాణిజ్య కార్యకలాపాల కోసం సందర్శనలు, సాంస్కృతిక లేక సామాజిక కార్యకలాపాల కోసం సందర్శనలు. అలాగే అదనంగా 3 నిర్దిష్ట వీసా వర్గాలకు 10 కేడీల రుసుములు నిర్ణయించబడ్డాయి. ట్రాన్సిస్ట్ పాసెట్ వీసాలు, రవాణా వాహనాల డ్రైవర్లకు, ట్రక్కులు మరియు బస్సులు సహా ప్రవేశ మరియు అత్యవసర ప్రవేశ వీసా, నివాస అనుమతి రుసుములు, దరఖాస్తుదారుడి స్థితి మరియు బస ఉద్దేశాన్ని బట్టి నివాస అనుమతి రుసుములు ఈ క్రింది విధంగా సూచించబడ్డాయి. 1 ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఆర్టికల్ 17, ప్రైవేటు రంగ ఉద్యోగులు ఆర్టికల్ 18, విదేశీ విద్యార్థులు ఆర్టికల్ 23, గతంలో దేశం లేని వారిగా పరిగణించబడిన వ్యక్తులు లేదా విదేశీ పాస్పోర్ట్లు పొందిన తరువాత బైడెన్ల హోదా పొందిన వ్యక్తులు, ఈ సమూహం నుండి పదవి విరమణ చేసిన సైనిక సిబ్బంది మరియు విదేశీ అమర వీరుల కుటుంబాలు ఆర్టికల్ 30. అలాగే హుసేనియాలకు సేవ చేసే మతపరమైన సిబ్బంది, ఇమాములు మరియు బోధకులు ఆర్టికల్ 31కి 10 కేడులు. అలాగే కువైట్ గృహాలలో గృహ కార్మికులు మరియు సంబంధిత ప్రాంతాలు అనగా ఆర్టికల్ 20. కువైట్ పౌరుల నుండి వితంతువులు లేదా విడాకులు పొందిన విదేశీ మహిళలు మరియు అవివాహిక నుండి పిల్లలు ఉన్నారు ఆర్టికల్ 28. మరి 50 కేడీల రుసుములు వచ్చేసి విదేశీ వ్యాపార భాగస్వాములు ఆర్టికల్ 19, విదేశీ పెట్టుబడిదారులు ఆర్టికల్ 21, కువైట్లో ఆస్తి కలిగి ఉన్న విదేశీయులు ఆర్టికల్ 25, స్వీయ స్పాన్సర్షిప్ ఉన్న నివాస అనుమతి కోసం 500 కేడీలు ఆర్టికల్ 24 ప్రకారం. అలాగే కుటుంబం ఆధారపడిన వీసా కోసం రుసుములు ఆర్టికల్ 39 పేరా 3 కుటుంబం బై ఆధారిత వీసా రుసుములకు కూడా నిర్దేశిస్తుంది. దరఖాస్తుల్లో జీవిత భాగస్వామి లేదా బిడ్డ ఉంటే కువైట్లో నివాసితో చేరడానికి రుసుములు, ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్టికల్ 17 ప్రకారం, ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఆర్టికల్ 18 ప్రకారం లేదా విద్యార్థులకు ఆర్టికల్ 23 ప్రకారం 20 కేడీలు, విదేశీ భాగస్వామ్యులకు ఆర్టికల్ 19, పెట్టుబడిదారులు ఆర్టికల్ 21, ఆస్తి యాజమానులకు ఆర్టికల్ 25 లేదా మతపరమైన ప్రముఖులు, ఇమాములు మరియు హుసైనీల బోధకులు ఆర్టికల్ 31 ప్రకారం 40 కేడీలు, ప్రవాసీ స్వయం ప్రాయోజితమైతే 100 కేడీలు ఆర్టికల్ 24 ప్రకారం.
జీవిత భాగస్వామి లేదా పిల్లలు కాకుండా ఇతర బంధువులతో వీసా కోసం ఆర్టికల్ 39 పేరా 4 నిర్దేశిస్తుంది. కువైట్ మహిళను వివాహం చేసుకోవడం ద్వారా పౌరసత్వం పొందిన వలసదారులతో సహా 10 వర్గాలకు 300 కేడీలు, ఈ నిర్దిష్ట సందర్భాలలో 20 కేడీలు రుసుము వర్తిస్తుంది. నివాసం కోసం వీసా ఫీచర్లను సందర్శించండి అంటూ ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి వివరాలు చూద్దాం. ప్రభుత్వం రంగంలో పని కోసం విజిట్ వీసా 10 కేడీలు, ప్రైవేట్ రంగంలో పని కోసం విజిట్ వీసా 10 కేడీలు, గృహ కార్మికులు మరియు ఇలాంటి వర్గాలకు విజిట్ వీసా 10 కేడీలు, వ్యాపారం లేదా పారిశ్రామిక కార్యకలాపాలను నిర్వహించడానికి విజిట్ వీసా 10 కేడీలు, కుటుంబం సందర్శన వీసా 10 కేడీలు, చదువు కోసం విజిట్ వీసా 10 కేడీలు, విదేశీ పెట్టుబడిదారులకు విజిట్ వీసా 10 కేడీలు, తాత్కాలిక ప్రభుత్వం ఒప్పందం కోసం విజిట్ వీసా 10 కేడీలు, చమురు రంగంలో తాత్కాలికంగా ఉద్యోగ విజిట్ వీసా 10 కేడీలు, అలాగే ప్రభుత్వ సందర్శన వీసా 10 కేడీలు, వ్యాపార సందర్శన వీసా 10 కేడీలు, కుటుంబ సందర్శన వీసా 10 కేడీలు, ప్రత్యేక సందర్శన వీసా 10 కేడీలు, చికిత్స కోసం విజిట్ వీసా 10 కేడీలు, బహుళ ప్రవేశ సందర్శన వీసా 10 కేడీలు, పర్యాటక ప్రవేశ వీసా 10 కేడీలు, క్రీడా కార్యకలాపాలను సందర్శించడానికి విజిట్ వీసా 10 కేడీలు, సాంస్కృతిక లేదా సామాజిక కార్యకలాపాల సందర్శన కోసం విజిట్ వీసా 10 కేడీలు, అలాగే ఇతర సందర్శన వీసా రుసుములు, సందర్శన వీసా 10 కేడీలు, రవాణా వాహనాల డ్రైవర్లకు అన్ని ట్రక్కులు రకాలు, బస్సు విజిట్ వీసా 10 కేడీలు, అత్యవసర సందర్శన వీసా 10 కేడీలు, ప్రభుత్వం పని నివాసి ఆర్టికల్ 17 20 కేడీలు, ప్రైవేట్ రంగ పని నివాసం ఆర్టికల్ 18 20 కేడీలు, విదేశీ భాగస్వామి 50 కేడీలు ఆర్టికల్ 19, కువైట్ కుటుంబాలకు గృహ కార్మికులు ఆర్టికల్ 20 10 కేడీలు, విదేశీ పెట్టుబడిదారుల నివాసం ఆర్టికల్ 21 50 కేడీలు, విదేశీ విద్యార్థుల నివాస స్థలం ఆర్టికల్ 23 ప్రకారం 20 కేడీలు, స్వీయ ప్రాయోజిత నివాసం ఆర్టికల్ 24 500 కేడీలు, విదేశీ ఆస్తి యాజమాన్య ఆర్టికల్ 25 50 కేడీలు, కువైట్ దేశ సృష్టికి పిల్లలు ఉన్న విదేశీ వితంతువు విడాకులు ఆర్టికల్ 28 ప్రకారం 10 కేడీలు, విదేశీ పాస్పోర్ట్ల తర్వాత నివాసం పొందుతున్న అక్రమ నివాసితులు 20 కేడీలు, విరమణ చేసిన సైనిక సిబ్బంది లేక గతంలో అక్రమ నివాసితులు లేక విదేశీ అమరవీరుల కుటుంబాలకు ఆర్టికల్ 30 ప్రకారం 20 కేడీలు, మత ప్రముఖులు ఇమాములు హుసేనియలు ప్రచారకులు ఆర్టికల్ 30 ప్రకారం 20 కేడీలు, అలాగే కుటుంబం వీసా రుసుములు భార్య పిల్లలకు, అలాగే రుసుము సంవత్సరానికి వచ్చి వర్గం ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టికల్ 17 20 కేడీలు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఆర్టికల్ 18 20 కేడీలు, విదేశీ భాగస్వామి ఆర్టికల్ 19 40 కేడీలు, విదేశీ పెట్టుబడిదారుడు ఆర్టికల్ 21 ప్రకారం 40 కేడీలు, విదేశీ విద్యార్థి ఆర్టికల్ 23 ప్రకారం 20 కేడీలు, స్వయం ప్రాయోజిత నివాసి ఆర్టికల్ 20 ప్రకారం 100 కేడీలు, విదేశీ ఆస్తి యాజమాని ఆర్టికల్ 25 ప్రకారం 40 కేడీలు, మతపరమైన వ్యక్తులు ఆర్టికల్ 31 ప్రకారం 40 కేడీలు, కుటుంబం వీసా రుసుములు వచ్చేసి వర్గాలు వచ్చి చెప్తాను. అలాగే రుసుము సంవత్సరానికి వచ్చి మహిళల వివాహం ద్వారా సహజత్వం పొందిన పిల్లలకు సంవత్సరం 20 కేడీలు, కువైట్ మహిళను వివాహం చేసుకున్న ప్రవాస మహిళ కువైట్ పౌర మహిళను వివాహం చేసుకున్న ప్రవాస పురుషుడు ఆర్టికల్ 26 ప్రకారం 10 కేడీలు, అలాగే కువైట్ పౌరుల పుట్టుకతో వచ్చే పిల్లలు ఆర్టికల్ 27 ప్రకారం దినార్లకు మినహాయింపు, అంటే వీళ్ళకి డబ్బు ఇవ్వడం అవసరం లేదన్నమాట. భార్య మరియు పిల్లలు కాకుండా ఇతర కుటుంబంలో చేరడం ఆర్టికల్ 29 ప్రకారం 300 దినార్లు, విదేశీ పాస్పోర్ట్లు కలిగి బౌద్ధంలో మరియు పిల్లలు మరియు వారిలో రిటైర్మెంట్ మిలిటరీ కాకుండా ఉన్నవారు 20 కేడీలు, విదేశీ అమరవీరుల భార్యలు మరియు పిల్లలు సంవత్సరానికి 20 కేడీలు, కువైట్ పౌరుల ప్రవాస పిల్లలు 10 కేడీలు, కువైట్ పౌరుల తల్లిదండ్రులు విదేశీయులు 10 కేడీలు, జీసీసీ పౌరుల ప్రవాస జీవిత భాగస్వాములు మరియు పిల్లలు 20 కేడీలు, గల్ఫ్ పౌరుల విదేశీయులు జీవిత భాగస్వాములు మరియు పిల్లలు ఈ సంవత్సరానికి 20 కేడీలు, అలాగే తాత్కాలిక వీసా రుసుములు వచ్చేసి
వర్గాలు అలాగే వాటి ఫీజులు. తాత్కాలిక నివాసం ఆర్టికల్ 14 గృహ కార్మికులకు నెలకు 5 కేడీలు. తాత్కాలిక నివాసం ఆర్టికల్ 14 ఇతర వర్గాలకు నెలకు 10 కేడీలు. నిష్క్రమణ నోటీసు ఆర్టికల్ 34 ప్రకారం నెలకు 10 కేడీలు. సందర్శన పొడిగింపు ఆర్టికల్ 15 ప్రకారం నెలకు 10 కేడీలు. ఇతర సేవలు రుసుములు అలాగే వాటి ఫీజులు. రుసుములు అనగా ప్రవాస జాతీయతను మార్చడం 10 కేడీలు. కువైట్ వెలుపల లేకపోవడం నెలకు 5 కేడీలు. ప్రతినిధి ఐడి జారీ 5 కేడీలు. అలాగే గృహ కార్మికుల రుసుములు ఆర్టికల్ 20. వర్గం కారణం సంవత్సరానికి ఒక కార్మికునికి ఫీజు ఎంత అనేది ఇక్కడ వివరంగా ఇచ్చారు. చూద్దాం. కువైట్ కుటుంబాలకు గృహ కార్మికులు మొదటి దశ అనగా అంశం 1.1 10 కేడీలు. అలాగే కువైట్ కుటుంబాలకు గృహ కార్మికులు రెండవ దశ అంశం 2 10 కేడీలు. కువైట్ కుటుంబాలకు గృహ కార్మికులు మూడవ అంశం 10 కేడీలు. అలాగే విదేశీ కుటుంబాలకు గృహ కార్మికులకు మొదటి అంశం 1.1 10 కేడీలు. అలాగే విదేశీ కుటుంబాలకు గృహ కార్మికులు రెండవ అంశం 10 కేడీలు. విదేశీ కుటుంబాలకు గృహ కార్మికులు మూడవ అంశం 10 కేడీలు. విదేశీ కుటుంబాలకు గృహ కార్మికులు నాలుగవ అంశం 10 కేడీలు. విదేశీ కుటుంబాలకు గృహ కార్మికులకు ఐదవ అంశం 10 కేడీలు. దౌత్య నేతలకు గృహ కార్మికులు మొదటి అంశం 50 కేడీలు. దౌత్య నేతలు గృహ కార్మికులు రెండవ అంశం 50 కేడీలు. అలాగే ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ మొత్తానికి చాలా మందికి అనేక చోట్ల అనేక రకాలుగా అయితే రుసుములు అధికంగా పెంచబడ్డాయని మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో తెలుసుకొని మీరు 10 మందికి తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.